హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈ గురు ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టాపిక్ వచ్చేసి జనరల్ స్టడీస్ జనరల్ అవేర్నెస్లో భాగంగా సెట్ 3. ఓకే, ఒక్కసారి మనం ఈ సెట్ 3లో ఉన్న 10 క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినవే మరియు అడగడానికి ఎక్కువగా అవకాశం ఉన్న క్వశ్చన్స్ని నేను ఈ యొక్క వీడియోలో ఇస్తున్నాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి, ఓకే, అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఈ గురు ఎడ్యుటెక్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా దాని గురించి ఇన్ఫర్మేషన్ మరియు కరెంట్ అఫైర్స్ జనరల్ స్టడీస్ సంబంధించిన క్వశ్చన్స్ని వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ యొక్క జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అనేటివి మనకి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి మరియు స్టేట్ అంటే రాష్ట్రానికి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ అయిన గ్రూప్స్, కానిస్టేబుల్, ఎస్ఐ అండ్ డిఫెన్స్కి సంబంధించినవి, ఎయిర్ ఫోర్స్ సంబంధించినవి, ఎస్ఎస్సి, ఢిల్లీ పోలీస్, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, సిపిఓ. ఓకేనా, ఈ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అనేటివి ఇంపార్టెంట్ ప్లేయింగ్ రోల్ మనకు చూసుకోవచ్చు. ఓకే, ఇవన్నిటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎగ్జామ్లో ఈ యొక్క జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ని అడిగే ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి డైరెక్ట్ స్టాటిక్ సంబంధించిన జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ మీకు ఇస్తున్నాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ చోళా కింగ్స్ కాంక్వర్డ్ సెరాన్? ఓకేనా, శ్రీలంకను ఆక్రమించిన చోళ వంశానికి చెందిన రాజు ఎవరు? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి శ్రీలంకను ఆక్రమించిన చోళ రాజు. ఓకే, అయితే ఇక్కడ చూడొచ్చు మనం, శ్రీలంకను ఆక్రమించిన చోళ రాజు ఎవరు అంటే, అసలు శ్రీలంకను పాత పేరు ఏంటి అంటే సెలోన్. ఓకేనా, సెలోన్ అని పిలుస్తారు శ్రీలంకను. అప్పుడు దీన్ని సెలోన్గా ఉన్నప్పుడు చోళ కింగ్ అయిన రాజేంద్ర వన్, ఓకే, రాజేంద్ర వన్ అనే కింగ్ ఏం చేశాడు అంటే ఈ యొక్క సెలోన్ అంటే ప్రస్తుతం ఉన్న శ్రీలంకని ఆక్రమించడం జరిగింది. ఓకే, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇది జనరల్ సైన్స్ సంబంధించిన క్వశ్చన్. ఓకే, ఇది హిస్టరీ అయితే ఇది సైన్స్ సంబంధించిన క్వశ్చన్. ఆప్టిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఆప్టిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఓకేనా, ఆప్టిక్స్ అనేది దేనికి సంబంధించిన శాస్త్రం అంటే నేచర్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ లైట్. ఓకేనా, కాంతి యొక్క ధర్మాలను తెలియజేయడాన్ని ఆప్టిక్స్ ఆఫ్ లైట్ అంటారు. ఓకే, నేచర్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ లైట్. దీన్ని తెలుగులో చెప్పాలంటే కాంతి గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఆప్టిక్స్ అంటారు. ఓకే, ఆప్టిక్స్ అంటారు. ఒకసారి ఈ కాంతి అనేది ఏ పదార్థాలలో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకే, మనకు ఇక్కడ లెన్సెస్లో మనకు కాంతి అనేది వంగి ప్రయాణిస్తుంది, అంటే బెండింగ్ లైట్. అండ్ నెక్స్ట్ మిర్రర్స్లో మనం సాధారణంగా చూసుకునే మిర్రర్స్లో, ఓకే, మిర్రర్స్లో కాంతి అనేది రిఫ్లెక్ట్ కావడం జరుగుతుంది. ఓకేనా, రిఫ్లెక్ట్ లైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిజం అంటే పట్టకం. ప్రిజంలో లైట్ అనేది సపరేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సపరేట్ అంటే దీన్ని స్కాటరింగ్ ఆఫ్ లైట్ అని కూడా అంటారు. ఓకే, స్కాటరింగ్. ఓకే, కాంతి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్టిక్స్ అంటారు. కాంతి అనేది లెన్సెస్ అంటే అద్దాలలో, లెన్సెస్ అంటే మనకు తెలుసు ఉపయోగించే నార్మల్గా భూతద్దమైన అదేనది వాటిని లెన్సెస్ అంటారు. ఇందులో కాంతి అనేది వంగి ప్రయాణిస్తుంది. అద్దాలలో మనం చూసుకున్న సాధారణ అద్దాలలో కాంతి అనేది రిఫ్లెక్ట్ కావడం జరుగుతుంది, అంటే కాంతి పరావర్తనం చెందుతుంది. ప్రిజం పట్టకంలో కాంతి అనేది స్కాటరింగ్ అంటే కాంతి అనేది సపరేట్ అయి ప్రయాణిస్తుంది. ఓకే, అంటే విడిపై ప్రయాణిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద జీరో అవర్? ఓకే, వాట్ ఈస్ ద జీరో అవర్? ఈ జీరో అవర్, క్వశ్చన్ అవర్ అనేటివి మనకు ఇండియన్ పార్లమెంట్లో, అంటే ఇది మనకు ఏ టాపిక్ అంటే ఇండియన్ పొలిటికల్ సంబంధించిన టాపిక్. ఓకే, క్వశ్చన్ నెంబర్ వచ్చేసి మనకు 3. ఓకే, 3 ఈజ్ ద క్వశ్చన్ నెంబర్. ఈజ్ ద 3.
వాట్ ఈస్ ద జీరో హవర్ ఇన్ పార్లమెంట్? వాట్ ఈస్ ద జీరో హవర్? ఓకే, సాధారణంగా మన దేశంలో సభలు అంటే పార్లమెంట్, అందులో మనకు లోక్సభ రాజ్యసభ ఉంటాయి. ఈ రెండింటిలో ఏముంటాయంటే సాధారణంగా మనకు పార్లమెంట్ కానీ రాజ్యసభ కానీ స్టార్ట్ అయినప్పుడు అంటే లోక్సభ స్టార్ట్ అయినప్పుడు ఒకసారి దాని టైమింగ్స్ ఉంటాయి. ఒకసారి ఫస్ట్ ఆ టైమింగ్స్ చూసినా మనం జీరో అవర్ అంటే ఏంటి, క్వశ్చన్ అవర్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ నార్మల్ సాధారణంగా అయితే ఇది ఒక రోజులో ఉన్న పార్లమెంట్ యొక్క టైమింగ్స్. ఓకేనా, ఈ టైమింగ్స్ అంటే మనకు మార్నింగ్ 11 AM పార్లమెంట్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఓకే, అప్ టు 6. ఓకే, అప్ టు మ్యాక్సిమం టైమ్ ఇస్ 6 PM అంటే 6 గంటల వరకు. ఓకే, అయితే ఈ 11 AM నుండి 12 AM, ఓకే 12 AM వరకు ఏముంటుందంటే మనకు క్వశ్చన్ హవర్ ఉంటుంది. ఓకే, క్వశ్చన్ హవర్. అండ్ నెక్స్ట్ మనకు 12 నుంచి 1 PM వరకు, ఓకే 12 నుంచి 1 PM వరకు ఏముంటుందంటే జీరో హవర్. ఓకే, జీరో హవర్. నెక్స్ట్ మనకు ఈ 1 to 2 PM వరకు లంచ్. ఓకే, లంచ్. అండ్ నెక్స్ట్ 2 to 6 PM ఏదైతే ఈ టైమింగ్ ఉందో అంటే ఈ 4 hours టైమింగ్లో ఏం చేస్తారు అంటే బిజినెస్కు సంబంధించిన అంశాలు మాట్లాడతారు. ఓకే, బిజినెస్ సంబంధించిన అంశాలు మాట్లాడతారు, బడ్జెట్కు సంబంధించిన అంశాలు మాట్లాడతారు. అండ్ నెక్స్ట్ ఏమన్నా చట్టాలు పాస్ చేయడానికి కానీ బిల్లులు పాస్ చేయడానికి కానీ ఈ యొక్క టైమింగ్స్ అనేవి ఉపయోగిస్తారు. ఓకే, బిల్స్ పాస్ చేయడానికి ఈ యొక్క టైమింగ్స్ అనేవి ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, అయితే ఫస్ట్ మనం క్వశ్చన్ హవర్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, క్వశ్చన్ హవర్ అంటే ఏంటంటే సాధారణంగా ఏదైనా ఎంపీ మాట్లాడేటప్పుడు ఏం చేస్తాడు అంటే ఇతను తన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్న సమస్యలను ఒక పేపర్ మీద రాసి పార్లమెంట్ సెక్రటరీకి అందించి ఈ టైంలో వాళ్ళు క్వశ్చన్స్ని అంటే లిఖితపూర్వమైన క్వశ్చన్స్ని పేపర్ల రూపంలో అందించి ఆ నోటీస్ని ఈ యొక్క టైంలో రిలీజ్ చేస్తారు. దీన్ని ఏమంటారు అంటే క్వశ్చన్ హవర్ అంటారు. ఓకే, జీరో హవర్ అంటే ఏంటి అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సమస్యల మీద ఎలాంటి ప్రియర్ అంటే పార్లమెంట్ సెక్రటరీకి ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ హ్యాండ్ రేజ్ చేసి క్వశ్చన్ అడిగే విధానాన్ని ఏమంటారు అంటే జీరో హవర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎంపీ నిల్చొని భారతదేశంలో నిరుద్యోగిత రేట్ ఎక్కువగా ఉందని అనడంతో ఆ తర్వాత ఏం చేస్తారు అంటే ఈ యొక్క జాబ్స్కు ఎంప్లాయ్మెంట్ సంబంధించిన ఎవరైతే సెక్రటరీ కానీ ఎంపీ కానీ ఉంటారో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్లో వాళ్ళని వేసి ఈ యొక్క క్వశ్చన్కి సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఓకే, స్పాట్గా. ఓకే, ఇది ఫ్రెండ్స్ మనకు జీరో హవర్ అంటే ఏంటో క్వశ్చన్ హవర్ అంటే ఏంటో చూస్తాం కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే స్మాల్ పాక్స్ ఈజ్ ఏ విచ్ టైప్ ఆఫ్ డిసీజ్? ఓకే, స్మాల్ పాక్స్ దీనితో మనం తెలుగులో తట్టు అంటాం. ఓకే, 4th one స్మాల్ పాక్స్ ఈజ్ ఏ విచ్ టైప్ ఆఫ్ డిసీజ్? ఓకే, స్మాల్ పాక్స్ ఈజ్ ఏ వైరల్. ఓకే, వైరల్ డిసీజ్. స్మాల్ పాక్స్ ఈజ్ ఏ వైరల్ డిసీజ్. అండ్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈజ్ పాపులర్లీ కాల్డ్ యాజ్ ద ఆడమ్స్ యాపిల్? ఓకే, మానవ శరీరంలో ఉన్న ఏ భాగాన్ని ఆడమ్స్ యాపిల్గా పిలవడం జరుగుతుంది? ఓకే, ఆడమ్స్ యాపిల్గా మానవ శరీరంలో ఉన్న ఏ భాగాన్ని పిలుస్తారు అంటే మానవ శరీరంలో ఉన్న థైరాయిడ్ గ్రంథిని ఆడమ్స్ యాపిల్గా పిలవడం జరుగుతుంది. ఓకే, ఒకసారి థైరాయిడ్ గ్రంథి గురించి చూద్దాం. థైరాయిడ్ గ్రంథి యొక్క రిలీజ్ చేసే హార్మోన్ పేరు ఏం పేరు అంటే థైరాక్సిన్. ఓకే, థైరాయిడ్ అనేది అయోడిన్ లోపం వల్ల సింపుల్ గాయిటర్ అని ఒక కొత్త వ్యాధి రావడం జరుగుతుంది. ఓకే, సింపుల్ గాయిటర్. 5th one ఆడమ్స్ యాపిల్. ఆడమ్స్ యాపిల్ ఇస్ ద థైరాయిడ్. ఓకే, థైరాయిడ్ రిలీజ్ చేసే హార్మోన్ వచ్చేసి మనకు థైరాక్సిన్. ఓకే, ఈ థైరాయిడ్లో అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే సింపుల్ గాయిటర్. ఓకే, సింపుల్ గాయిటర్ అయోడిన్ లోపం వల్ల. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్బీఐ సంబంధించిన లోగోలో ఏమేమి ఉంటాయి? 6th question. ఓకే, ఆర్బీఐ సంబంధించిన లోగోలో ఏమేమి ఉండడం జరుగుతుంది? ఓకే, ఆర్బీఐకి సంబంధించిన లోగో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్బీఐ లోగో అనుకోండి. ఇక్కడ మనకు ఈ ప్లేస్లో ఇంగ్లీష్లో మరియు హిందీలో ఇక్కడ ఏమేమి ఉంటుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇక్కడ మనకు భారత్ సర్కార్ అని రాయడం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు మధ్యలో టైగర్ ఉంటుంది. వెనక వచ్చేసి మనకు పామ్ ట్రీ అంటే తాటి చెట్టు అనేది ఉండడం జరుగుతుంది. ఇది సింబల్ గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్స్లో మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగారు చాలా ఎగ్జామ్స్లో టైగర్ అండ్ అలాగే ఏమేమి సింబల్స్ ఉంటాయని అడుగుతున్నారు. ఓకే, టైగర్ ప్లస్ పామ్ ట్రీ తాటి చెట్టు ఉంటాయి. ఓకే, పామ్ ట్రీ. అండ్ నెక్స్ట్
న్యూట్రాన్ను కనిపెట్టింది ఎవరు? ఓకే, ఇది మనకు ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్. హూ ఇస్ ద డిస్కవర్డ్ న్యూట్రాన్? ఓకే, న్యూట్రాన్ను కనిపెట్టింది ఎవరు? న్యూట్రాన్ను కనిపెట్టింది ఎవరు అంటే చాడ్విక్. ఓకే, న్యూట్రాన్ కనిపెట్టింది చాడ్విక్. నెక్స్ట్ ఈ 8th క్వశ్చన్ చూద్దాం. ది అనదర్ బుక్ ఆఫ్, ఓకే, మనకు రత్నావళి అనే బుక్ని రాసింది ఎవరు? రత్నావళి. ఓకే, ది ఫేమస్ పోయట్. ఓకే, రిటన్ దిస్ వన్, రత్నావళి. ఓకే, రత్నావళి అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? ఇది 8th క్వశ్చన్. రత్నావళి రిటన్ బై. ఓకే, రత్నావళి రిటన్ బై ద హర్షవర్ధన్, ది గ్రేట్ పోయట్. ఓకే, హర్షవర్ధన్. ఓకే, రత్నావళి పుస్తకాన్ని రచించింది ఎవరంటే ది గ్రేట్ పోయట్ హర్షవర్ధన్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాం. ఓకే, 9th క్వశ్చన్ ఇది ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్. ద గ్రీన్ కలర్స్ ఆఫ్ బీన్ ఇన్ ద ఫైర్ వర్క్స్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్. ఓకే, మనకు బాణాసంచులో ఆకుపచ్చ రంగు ఏర్పడడానికి గల కారణం ఏంటి? ఓకే, గ్రీన్ కలర్స్ ఇన్ ఫైర్ క్రాకర్స్. ఓకే, గ్రీన్ కలర్స్ ఇన్ ఫైర్ క్రాకర్స్ వచ్చేసి బేరియం వలన. ఓకే, బేరియం వలన ఈ గ్రీన్ కలర్ ఏర్పడుతుంది. అండ్ నెక్స్ట్ అలాగే ఇంకొన్ని కలర్స్ ఉన్నాయి, వాటిని కూడా చూద్దాం. ఓకే, గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ అండ్ నెక్స్ట్ ఆరెంజ్ అండ్ నెక్స్ట్ ఎల్లో, నెక్స్ట్ వచ్చేసి బ్లూ, నెక్స్ట్ పర్పుల్, నెక్స్ట్ సిల్వర్, నెక్స్ట్ వైట్. ఓకే, ఈ కలర్స్ ఏర్పడడానికి గల కారణం ఏంటో చూద్దాం. ఏ కెమికల్ సాల్ట్స్ కలపడం వల్ల ఈ కలర్స్ ఏర్పడతాయి? ఓకే, రెడ్ అనేది స్ట్రాన్షియం. నెక్స్ట్ ఆరెంజ్ వచ్చేసి కాల్షియం. నెక్స్ట్ ఎల్లో వచ్చేసి సోడియం. నెక్స్ట్ బ్లూ వచ్చేసి కాపర్. నెక్స్ట్ పర్పుల్ వచ్చేసి కాపర్ అండ్ స్ట్రాన్షియం. ఓకే, నెక్స్ట్ సిల్వర్ వచ్చేసి మెగ్నీషియం ప్లస్ అల్యూమినియం. ఓకే, మెగ్నీషియం ప్లస్ అల్యూమినియం. నెక్స్ట్ వైట్ వచ్చేసి బర్నింగ్ మెటల్. ఓకే, ఈ కలర్స్ అనేటివి ఇంపార్టెంట్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, వీటిని నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, గ్రీన్ కలర్ వచ్చేసి బేరియం, రెడ్ స్ట్రాన్షియం, ఆరెంజ్ కాల్షియం, ఎల్లో సోడియం, బ్లూ కాపర్, పర్పుల్ కాపర్ ప్లస్ స్ట్రాన్షియం, సిల్వర్ మెగ్నీషియం ప్లస్ అల్యూమినియం, వైట్ వచ్చేసి బర్నింగ్ మెటల్. ఓకే, బర్నింగ్ మెటల్. నెక్స్ట్ 10th క్వశ్చన్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్. ఓకే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్. 10th క్వశ్చన్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, పిఓపి అంటారు దీన్ని. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్. ఓకే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది దేని యొక్క ప్రొడక్ట్ అంటే కాల్షియం యొక్క ప్రొడక్ట్. ఓకే, కాల్షియం యొక్క ప్రొడక్ట్ ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. నెక్స్ట్ మనకు 11th క్వశ్చన్ ఉంది, చూద్దాం. 11th క్వశ్చన్ వచ్చేసి పెరిస్కోప్. ఓకే, పెరిస్కోప్ సంబంధించిన క్వశ్చన్ ఇది కూడా. ఓకే, పెరిస్కోప్ ఈజ్ యూజ్డ్ ఫర్ టు సీ ఆబ్జెక్ట్. ఓకే, పెరిస్కోప్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు? పెరిస్కోప్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే పెరిస్కోప్ అనేది జలాంతర్గామిలు మరియు సబ్మెరైన్స్లో ఉన్న నావికులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే వీటిని ట్రావెల్ చేసేటప్పుడు బయట సముద్రం ఉపరితలం మీద ఏమైనా వస్తువులు అంటే ఆబ్జెక్ట్స్ని డిటెక్ట్ చేయడానికి ఒక పెరిస్కోప్ని ఉపయోగిస్తారు. ఓకే, పెరిస్కోప్ని ఎవరు ఉపయోగిస్తారు అంటే సముద్రంలో ఎవరైతే సబ్మెరైన్స్ నడిపే వాళ్ళు ఉంటారో వాటిని ఉపయోగిస్తారు. ఎందుకంటే ఎదురుగా ఏ వస్తువులు మనకు ఎదురు వస్తున్నాయి వాటర్లో అని ఆబ్జెక్ట్స్ని డిటెక్ట్ చేయడానికి పెరిస్కోప్ని ఉపయోగిస్తారు. ఓకే, ఒకసారి పెరిస్కోప్ గురించి చూద్దాం. ఓకే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ నుండి మనం చూస్తాం. నెక్స్ట్ ఇందులో నార్మల్ మిర్రర్స్ను ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ప్లేన్
ప్లేన్ మిర్రర్స్. ఇవి 45 degreesతోని అమర్చుతారు. ఇవి ఒక ప్లేన్ మిర్రర్స్ని. ఓకే, ఈ 2 ప్లేన్ మిర్రర్స్ నేను చేస్తాను. ఈ 2 ప్లేన్ మిర్రర్స్. ఓకే, ఈ పార్ట్ అంతా మిర్రర్ పార్టే. ఓకే, ఇవి సింపుల్ మిర్రర్. ఓకే, సింపుల్ మిర్రర్స్. సింపుల్ మిర్రర్స్ ఇందులో రిఫ్లెక్ట్ అవడం వల్ల ఇక్కడ నుంచి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది రిఫ్లెక్ట్ కావడం జరుగుతుంది. అప్పుడు మనం ఈ విధంగా ఆ ఆబ్జెక్ట్ ఏదైతే మనకు అడ్డు వస్తుందో దాన్ని ఈజీగా డిటెక్ట్ చేయవచ్చు. ఓకే, ముఖ్యంగా పెరిస్కోప్ అనేది రివర్స్ జెడ్ ఆకారంలో ఉంటుంది. దీనిలో 2 సింపుల్ మిర్రర్స్ ఉపయోగిస్తారు. మిర్రర్స్ అంటే రిఫ్లెక్ట్ చేసేటివి, లెన్సులు కాదు, మిర్రర్స్. ఓకే, ఇవి 45 degree యాంగిల్స్ తోటి ఇందులో అమర్చబడి ఉంటాయి. ఇది ఇన్ఫర్మేషన్ పెరిస్కోప్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ గురు ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్.